ముందుగా అయితే ఇక్కడ ఉన్న బటన్ని ఆన్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్ జోగి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ధన్ వండర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే గ్యాస్ ధరలు చాలా మండిపోతున్నాయి. అయితే నాకేమనిపిస్తుంది అంటే పాత రోజులే బాగుండేవి కదా. అయితే పాత రోజులు అంటే ఇంకేమో అనుకోకండి, ఒక్క నిమిషం. ఇదిగో ఈ స్టవ్ ఉన్న రోజులు అనమాట. ఈ స్టవ్ ఎంతమంది గుర్తుంది? ఒకవేళ గుర్తుంటే కనుక కింద కామెంట్లో చెప్పండి. అయితే ఒకప్పుడు ఈ స్టవ్ మనకు చాలా బాగా యూజ్ అయ్యేది. అయితే ఎప్పుడైతే ఈ గ్యాస్ వచ్చేసిందో ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేయడం స్టార్ట్ చేశారు. కానీ కొంతమంది మాత్రం ఎమర్జెన్సీ పర్పస్లో దీన్ని అయితే వాడుతుండే. బట్ ఇప్పుడు కిరోసిన్ లేకపోవడం వల్ల, అంటే కిరోసిన్ ఎక్కడ దొరకపోవడం వల్ల దీన్ని మొత్తానికి పక్కన వాడేశారు. అయితే నాకేమనిపిస్తుంది అంటే దీన్ని కిరోసిన్తో కాకుండా వేరే ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చా అనే ఉద్దేశంతోనే ఈ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. అయితే అది ఎలా ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతవరకు లెట్స్ ప్లే ఇంట్రో. సో ఫ్రెండ్స్, ఈ స్టవ్ స్టార్ట్ చేయాలంటే మనం ముందుగా గ్యాస్ ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఆ గ్యాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అయితే ఈ గ్యాస్ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సినవి 2 empty వాటర్ బాటిల్స్, పెట్రోల్, పైప్, 1 ఎయిర్ పంప్ మోటార్ అండ్ వాటర్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇవి యూజ్ చేసి మనం ఇంట్లోనే ఒక గ్యాస్ తయారు చేసుకుందాం. ఆ తర్వాత ఆ గ్యాస్ని ఆ స్టవ్కి యూజ్ చేసి ఆ స్టవ్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ గ్యాస్ చేయడానికి ఈ బాటిల్స్కి 2 హోల్స్ పెట్టుకోవాలన్నమాట, ఈ పైప్ పెట్టుకోవడానికి. సో ముందుగా మనం ఈ బాటిల్స్కి అయితే 2 హోల్స్ అయితే పెట్టేసుకుందాం. సో ఇప్పుడైతే నేను ఈ 2 బాటిల్స్ కి ఇక్కడ 2 హోల్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, సేమ్ దీనికి కూడా సేమ్ అంతే అనమాట. అయితే ఇప్పుడు ఈ 2 బాటిల్స్ లో మనం ఈ పైప్స్ పెట్టాలన్నమాట. ఈ పైప్స్ కూడా ఎలా పెట్టాలనేది ఇప్పుడు చూపిస్తాను. అయితే మనం ఒక బాటిల్లో పెట్రోల్ అండ్ ఇంకో బాటిల్లో వాటర్ పోసుకోవాలి. అండ్ ఈ పైప్స్ వచ్చేసి ఒక పైప్ ఆ బాటిల్లో ఉన్న లిక్విడ్స్లో ఉండాలి, ఇంకో పైప్ వచ్చేసి పైన ఉండాలన్నమాట. ఇదిగో ఈ డయాగ్రామ్లో లాగా. అండ్ ఇప్పుడు మనం ఈ ఎయిర్ బయటికి పోకుండా దీన్ని కంప్లీట్గా గ్లూతో అతికిద్దాం. ఈ బాటిల్ అయితే వాటర్ పోసేసుకున్నాం. ఇప్పుడు ఈ బాటిల్ వచ్చేసి మనం ఈ బాటిల్ వచ్చేసి పెట్రోల్ పోసేసుకున్నాం. సో ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ పెట్రోల్ నుండి బయటకు ఉన్న పైప్కి మనం ఎయిర్ పంప్ని కనెక్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మన గ్యాస్ అయితే రెడీ అయిపోయింది. ఇది హోమ్ మేడ్ గ్యాస్ అన్నమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని టెస్ట్ చేసి చూద్దాం వస్తుందా లేదా. ఓకేనా? సో ముందుగా నేనైతే ఇక్కడ బటన్ అయితే ఆన్ చేసేస్తున్నాను. మనకైతే స్టార్ట్ అయిపోయింది, ఎయిర్ పంప్ అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి ఎండ్ పైప్ అనమాట. ఇక్కడ నుంచే మన గ్యాస్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీని దగ్గర ఒకసారి మనం మంట పెట్టేసి చూద్దాం. సో చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుంది మనకైతే. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట గ్యాస్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా బంద్ చేస్తే బంద్ అయిపోతుంది. గ్యాస్ అయితే హోమ్ మేడ్ గ్యాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని స్టవ్ కి పెట్టి చూద్దాం వస్తుందా లేదా అనేది. ఓకేనా?
ఫ్రెండ్స్ మనం అయితే స్టవ్కి కనెక్ట్ చేసేసాం. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం మనకు మంట వస్తుందా లేదా అనేది. సో దీన్ని అయితే కొంచెం దూరంగానే వస్తాను నేను. ఇదన్నమాట సెటప్ మనది. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది మనది. ఇక్కడ కూడా వస్తుంది మనకు ఎయిర్ అయితే. సో ఇప్పుడు మనకు మంట అయితే వెలగడం లేదన్నమాట. సో చాలాసేపు ట్రై చేసేసాను కానీ రావడం లేదు. సరే దీన్ని అయితే పక్కకు పెట్టేసి ఈ సెటప్ మొత్తం ఒక నీట్గా సెటప్ చేసేసుకున్నాం అనమాట. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, ఓకేనా. ఇది వచ్చేసి ఒక క్యాన్ అయితే తీసేసుకున్నాను, 5 లీటర్స్ క్యాన్ అనమాట. సో ఈ క్యాన్ అయితే ఇలా కట్ చేసేసుకున్నాను. ఈ క్యాన్లో మనం ఇప్పుడు దీన్ని నీట్గా సెటప్ చేసేసుకున్నాం. మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉండడం అనమాట. సో ఫ్రెండ్స్ మనం అయితే ఫైనల్గా ఈ స్టవ్ ఆన్ చేయడానికి కావాల్సిన గ్యాస్ అయితే రెడీ చేసుకున్నాం. అయితే ఆ సెటప్ అంతా నేను వచ్చేసి మనం ఇందులో నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా సెటప్ చేసేసాను. ఇప్పుడు దీంతో మనం ఈ స్టవ్ని ఆన్ చేయగలమా లేదా అనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా. నేను ముందుగా అయితే ఇక్కడ ఉన్న బటన్ని ఆన్ చేసేస్తున్నాను. మనకైతే ఆన్ అయిపోయింది ఇక్కడ గ్యాస్. సో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మీకైతే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అదేంటంటే మనం పరిగడుపున అంటే కాలు గడుపుతో ఉన్నప్పుడు మీ ముందల 10 అరటి పండ్లు పెడితే ఎన్ని అరటి పండ్లు తినగలరు? సో దానికి ఆన్సర్ వచ్చేసి 1 బైట్, అంటే ఒక్క ముక్క. ఎందుకంటే ఒక ముక్క తిన్న తర్వాత మన కడుపు ఖాళీగా ఉండదు, ఆల్రెడీ ఒక ముక్క ఉన్న కడుపు అవుతుంది. సో అదనమాట ఆన్సర్. అండ్ ఈ వీడియోలో ఇంకో క్వశ్చన్ వచ్చేసి రాజశేఖర్ రెడ్డి మరణించకన్నా ముందు మనకు ముఖ్యమంత్రి ఎవరు? అంటే రాజశేఖర్ రెడ్డి చనిపోకన్నా ముందు మన ముఖ్యమంత్రి ఎవరు? సో దీని ఆన్సర్ మీకు తెలుసుంటే కింద కామెంట్లో చెప్పండి. సో చెప్పినా కదా ఇది లాజిక్ క్వశ్చన్ అనమాట. సో బాగా ఆలోచించి కింద కామెంట్ చేయండి. దీని ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అనమాట. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వావ్ ఫ్రెండ్స్, షేట్ కొద్దిసేపు వచ్చింది, ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన స్టవ్ అయితే ఆన్ అయిపోయింది. కాకపోతే అంత పర్ఫెక్ట్ అయితే రావడం లేదు, ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు ఆ ఎయిర్ పంప్ అనేది కరెక్ట్ ప్రెషర్ రావట్లేదు అనమాట. అది లైట్ ప్రెషర్ ఉండడం వల్ల మనకు లైట్గా వస్తుంది మంట అయితే. ఒకవేళ అది కనుక ఎక్కువ ప్రెషర్ ఉంటే ఎక్కువ మంట వస్తుంది అనమాట. ఇక్కడ హీట్ కూడా అవుతుంది. ఫైనల్గా మనం అయితే ఈ స్టవ్ అయితే ఆన్ చేసేసాం. సో దీనికోసమైనా మీరైతే లైక్ చేయాలి కంపల్సరీ, అండ్ కామెంట్ కూడా వేయండి వీలైతే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.